భీమిలి నియోజకవర్గంలో జరిగినటువంటి మొట్టమొదటి సిద్ధం సభ కంటే ఏలూరు దెందులూరులో జరిగినటువంటి సిద్ధం సభ చాలా పెద్ద హిట్ అయింది. దానికి మించి రీసెంట్గా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభ అన్నిటికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇన్ని సంవత్సరాల్లో వైసీపీ నిర్వహించిన అన్ని సభలకి ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అని వైసీపీ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఆ విపరీతమైన జనం, ఈ 10 లక్షల మంది వచ్చారని వైసీపీ చెప్తున్నటువంటి జనం నిజంగా 10 లక్షల మంది వచ్చారా, వీళ్ళని తరలించారా, స్వచ్ఛందంగా వచ్చారా అనేది ఒకసారి మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కళ్ళకి అందాలి ఈ వీడియో, కాబట్టి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా, కామెంట్ చేయమని అడగట్లా. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జగన్ వర్సెస్ చంద్రబాబు కంటే అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షంలా చూద్దాం. ఆ ప్రతిపక్షంలో ఎవరైనా ఉండొచ్చు, ఆ అధికార పక్షంలో ఎవరైనా ఉండొచ్చు. అధికార పక్షంలో ఎవరున్నా వాళ్ళ యొక్క ప్రచార సభలకు సంబంధించి జనం సమీకరణ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అంటే ఒక సభకి 1,00,000 మంది వస్తే అధికార పక్షం పెట్టే సభకి ఏ పార్టీ అయినా ఉండనివ్వండి అధికారంలో, ఆ సభకి 40% మంది మాత్రమే స్వచ్ఛందంగా వస్తారు. మిగిలిన 60%ని ఖచ్చితంగా సమీకరణ చేసుకుని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ప్రతిపక్షంలో ఉన్న లీడర్కి 60-70% వరకు స్వచ్ఛందంగా వస్తారు. మిగిలిన 30% మందిని కంపల్సరీ వాళ్ళు కూడా సమీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 1,00,000 అక్కడ 1,00,000 వచ్చారనుకోండి, లేదా ఇక్కడ 1,00,000 అక్కడ 10,000 వచ్చారు పోనీ, లేదా అక్కడ 1,00,000 ఇక్కడ 10,000 వచ్చారు. ఇందులో కూడా ఇక్కడ 10,000 వచ్చినా కూడా అధికార పక్షానికి అందులో 4,000 మంది మాత్రమే స్వచ్ఛందంగా వస్తారు. మిగిలిన 6,000 సమీకరించుకోవాల్సిందే. అలాగే అక్కడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10,000 మంది వస్తే 70% 7,000 మంది స్వచ్ఛందంగా వస్తారు. 3,000 మందిని సమీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతిపక్షానికి కూడా ఉంటుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, అధికారంలోకి మనం తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడు లేదా ఒక పార్టీ రాష్ట్రాన్ని లేదా దేశాన్ని అద్భుతంగా పరిపాలించేస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ఆలోచనతో ఓటర్లు ఓటు వేస్తారు. అదే వ్యక్తి మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని కోసం సభలకు వెళ్ళి, ఈ 70%లోనే అప్పుడు మనం ఉంటాం కాబట్టి ఆ 70%లో వెళ్ళి అతనికి జేజేలు కొట్టి అతన్ని గెలిపించి గద్దెనెక్కించిన తర్వాత అతను మనం అనుకున్నది చేయడు. ఆ వ్యక్తి అమ్మాయి, లేడీ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే పొరపాటున కూడా చెయ్యరు. సో అందువల్ల ఏం జరుగుతుందంటే అల్టిమేట్గా వాళ్ళ పట్ల వ్యతిరేకత వస్తుంది. సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైంలోనే కదా మనం గుర్తొచ్చి సభలు పెట్టేది. ఆ సభలకి మనం వెళ్ళడం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. 40%, 30% మంది మాత్రమే స్వచ్ఛందంగా వెళతారు. వాళ్ళు కూడా ఎవరు ఆ పార్టీకి ఆ ఏరియాలో, ఇప్పుడు ఒక రాయలసీమలో పెడితే ఆ ఏరియాలో, లేకపోతే ఇంకొక చోట పెడితే ఆ ఏరియాలో కంప్లీట్గా ఆ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా కట్టుబడి ఉన్న వాళ్ళు మాత్రమే బలవంతం మీద మిగతా వాళ్ళని కూడా తీసుకుని ఒక 30-40% వెళ్తారు. మిగతా వాళ్ళందరినీ కంపల్సరీ అధికార పార్టీకి సంబంధించిన సభ అయితే గ్యారంటీగా సమీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత ఉంటాయి. అదే జరిగింది రాప్తాడు సభలో. 70% మందిని సమీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకంటే గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే 18-19 టైంలో ధర్మ పోరాట దీక్షలని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక దీక్షలని, ఎలక్షన్ దీక్షలని, ఎలక్షన్ సభలని ఇట్లాగే అప్పటి కూడా చంద్రబాబు నాయుడు పెడితే ఆయనకి కూడా విపరీతంగా జనాన్ని సమీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జగన్ కూడా అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రేపు చంద్రబాబు వస్తే ఆయనకి అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన నాయకుడు ప్రజల్ని సాటిస్ఫై చేయలేడు. వాళ్ళు చెప్పే అబద్ధపు హామీలు ప్రాక్టికల్గా తమ జీవితాల్లోకి వచ్చేసరికి అప్లై అవ్వవు. ఎవరి బతుకులు ఎలా ఉన్నాయో అట్లాగే ఉంటాయి. వీళ్ళు బాగు చేయలేరు. వీళ్ళు ఇవ్వాల్సిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రజలకు ఇవ్వరు, రోడ్లను ఇవ్వరు, విద్యా వైద్యాన్ని సరిగ్గా ఇవ్వరు, ధరలు తగ్గించేటువంటి పని చేయరు, పెట్రోల్తో నిత్యావసర ధరలు తగ్గించరు. కాబట్టి అధికార పక్షం మీద ఎప్పటికీ నెగిటివిటీ ఉంటుంది. ఆ టైంలో ప్రతిపక్షం ఇంకా అబద్ధాలు చెప్తుంది. వాళ్ళని గెలిపించే పని మీద ఆ సభలకు ఎక్కువగా జనం వెళ్తారు. సో ఇప్పుడు సిద్ధం రాప్తాడు సభ వరకు వస్తే రాయలసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలు, స్కూల్స్ నుంచే 4,000 బస్సుల వరకు తీసుకెళ్లారు అనేటువంటి మాట వినిపిస్తోంది కేవలం ఈ సభలకి. ఓన్లీ స్కూల్స్, కాలేజ్ నుంచి. అది కాకుండా ఆర్టీసీ బస్సులు, అది కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్. ఆర్టీసీ బస్సులు లేక డిపోలు ఖాళీగా ఉన్నటువంటి ఫోటోలు మనం అంతా నిన్న మీడియాలో చూసాం. ఈ రోజుకి ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. రాయలసీమ జిల్లాల్లో అసలే డెవలప్మెంట్ లేదని బాధపడుతుంటే ఇంటీరియర్ విలేజెస్కి వెళ్ళడానికి బస్సులు లేక
ఎంతో ఇబ్బంది పడ్డారు. పేషెంట్స్ ఇబ్బంది పడ్డారు బస్సుల్లోంచి వెళ్ళి హాస్పిటల్స్‌లోకి వెళ్లి చూపించుకోవడానికి. గుంటూరు లాంటి ప్రాంతం నుంచి కూడా రాయలసీమకి తరలించేటువంటి దౌర్భాగ్యం పట్టిందా అధికార పార్టీకి అని దుమ్మెత్తిపోస్తున్నారు సొంత పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులే. కానీ అక్కడ మాత్రం జనం విపరీతంగా కనిపించారు. జగన్ చెప్పిన దానికి అందరూ రెస్పాండ్ అయ్యారు. చాలా పాజిటివ్‌గా నడిచింది కథ. కానీ అందులో 70% మంది బలవంతంగా తీసుకొచ్చినటువంటి అంశాలే అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అందులోనూ ఒక ఒక ఒక్కొక్క వాలంటీర్‌కి ఒక ఏరియాకి ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు కలిపి ఒక బస్సు పంపించడం, ఇందులో ఎక్కించి సభకు పంపించాల్సిన బాధ్యత నీదే అని వాలంటీర్లకి ఆ పని అప్పచెప్పారని కూడా తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. అసలు ఆర్టీసీ అనేది ప్రభుత్వానికి సంబంధించింది. మహానాడుకి అడిగితే కూడా బస్సులు ఇవ్వకూడదు కూడా. మహానాడుకి ఎందుకు ఇవ్వాలి బస్సులు ఆర్టీసీ? అది ఒక పార్టీ ప్రైవేట్ కార్యక్రమం. అట్లాగే సిద్ధం సభలు కూడా ఇవ్వకూడదు కదా! అది కూడా ఒక పార్టీ ప్రైవేట్ కార్యక్రమం. వీళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళకి ఇవ్వలేదు, సంతోషం, మంచి పని. కానీ వీళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చింది ఆర్టీసీ? అసలు ఆర్టీసీకి సంబంధించి డబ్బులు కూడా కట్టరు వీళ్ళు పార్టీ ఫండ్స్‌లోంచి. ఆర్టీసీ నష్టాల్లో ఆ లెక్కలు రాసుకుంటారేమో అనేటువంటి భయం కూడా ఉంది నాకు. సో, ఇక స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సుల నిండా జగన్మోహన్ రెడ్డి పోస్టర్లు అంటించి, ఆయన జెండాలు అంటించి పార్టీవి తయారు చేసి మళ్ళీ అవే రేపు బస్సులు పిల్లలు తిరిగేటువంటి బస్సుల్లాగా చేస్తే పిల్లల మెదడుల్లో పార్టీలు, రాజకీయ నాయకులు అనేటువంటి ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రజల్లోకి ఈ రకమైనటువంటి సందేశాన్ని పంపించే దరిద్రం, దౌర్భాగ్యం పట్టుకుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ దరిద్రం అయితే ఇక చెప్పక్కర్లా. వాళ్ళని విపరీతంగా బ్లాక్‌మెయిల్ చేసి కూడా ఆ బస్సులను తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి. సో, ఈ ఓవరాల్ సినారియోని చూస్తే ఇంతమంది జనం వచ్చారు అని సంతోషపడాలా వైసీపీ వాళ్ళు? వెనక ఇంత కసరత్తు చేశారు కదా అని బాధపడాలా వైసీపీ వాళ్ళు అనేది అర్థం కానటువంటి సమస్య. జనం రావాలి, కొంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి మీద లేదా చంద్రబాబు మీద ఇష్టంతో రావాలి తప్ప ఇట్లా బలవంతంగా ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఇట్లా సమీకరణలు చేసుకునేటువంటి ప్రోగ్రామ్‌ని మానుకోవాలి అనేది దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి టైము. అందులోనూ ఆర్టీసీ లాసెస్‌లో ఉంది. కాలేజ్ పిల్లల పట్ల ఒక రకమైనటువంటి చెడు ప్రభావాన్ని చూపించేటువంటి ఆలోచనలు ఇవన్నీ. సో, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో స్టార్టింగ్‌లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్‌లో దయచేసి పెట్టండి.